ప్రభువే నీ పక్షముగా ఆ కార్యము చేయకపోతే, ప్రభువే నీ పక్షముగా నిలబడకపోతే, ప్రభువే నీ పక్షముగా ఆ కార్యమును చేయడానికి పూరికోకపోతే నీ బలము పని చేయదు, నీ డబ్బు పని చేయదు, నీ ఆస్తి పని చేయదు, నీ అధికారము పని చేయదు, నీ సామర్థ్యము పని చేయదు. దేవుడు నీకు తోడు లేకపోతే నీ బలము ఏమి పని చేయదు నాయనా. నువ్వేమో అనుకుంటున్నావేమో, నీ తెలివితేటల మీద ఆధారపడ్డావేమో, నీకున్న సామర్థ్యం మీద ఆధారపడ్డావేమో. వద్దు, యెఫ్తా దగ్గర నేర్చుకుందాం రా. ఎవరిని ముందు పెట్టాడు? తన బలాన్ని ముందు పెట్టాడా? తన సామర్థ్యాన్ని ముందు పెట్టాడా? తన శక్తిని ముందు పెట్టాడా? ఏటిని పెట్టట్లేదు. ఏమన్నాడు? యెహోవా నా చేతికి అప్పగించాలి. అంటే బలహీనుడి పక్షంగా దేవుడుంటే బలమైన యుద్ధాన్ని కూడా గెలవచ్చు. బలహీనుడి పక్షంగా దేవుడుంటే ఎదురుగా ఉన్నది గొలియాత్ అయినా సరే కొట్టుకు రావచ్చు. బలహీనుడు పక్షంగా దేవుడుంటే నెబుకద్నెజరైనా సరే మోకాళ్ళ మీద నిలబడాల్సిందే. బలహీనుడు పక్షంగా దేవుడుంటే ఎదురుగా నిలబడింది ఫరో అయినా సరే నీట మునగవలసిందే. దేవుణ్ణి ఆధారం చేసుకుని వెళితే అంటున్నాడు, నేను నీ పక్షముగా యుద్ధము చేయబడను నేనే.